హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మాంక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ పాలసీ 2024 రిలేటెడ్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఒక్కో ర్యాంక్కి ఒక్కో రోజు ఉంది. అండ్ ఎన్సీసీ వీళ్ళకైతే వేరే డేట్స్లో ఉంది. సో ఈ డేట్స్ అన్నీ ఏంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్ కట్గా చూద్దాం. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి 27th మే 27th అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వచ్చేసి మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు ఉంటుంది వెరిఫికేషన్. ఈ ర్యాంక్స్ వాళ్ళంతా 27th వచ్చేసి మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్స్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎన్ని సెట్స్ కావాలి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, కొన్ని అవర్స్లోనే పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ 28th వచ్చేసి మనకి 12,001 నుంచి 27,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ 28th వెళ్ళాలి. నెక్స్ట్ 29th వచ్చేసి మనకి 27,001 నుంచి 43,000 ర్యాంక్ ఉన్న వాళ్ళ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ మే 30 వచ్చేసి 43,001 నుంచి 59,000 వాళ్ళు ర్యాంక్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ మే 31 వచ్చేసి మనకి 59,001 నుంచి 75,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ జూన్ 1 వచ్చేసి మనకి 75,001 నుంచి 92,000 వరకు ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి మనకి 92,001 నుంచి 92,001 నుంచి మనకి 1,08,000 వరకు ఉన్న వాళ్ళు వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి 1,08,001 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఉన్న వాళ్ళందరూ జూన్ 3 అయితే కౌన్సిలింగ్కి అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ లైక్ పీడబ్ల్యూడీ, క్యాబ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలా ఉన్న వాళ్ళందరూ వేరే డేట్స్ అయితే ఇచ్చారు. ఇవేంటంటే 31st నుంచి స్టార్ట్ అవుతుంది. మే 31st నుంచి వీళ్ళకైతే 31st వచ్చేసి ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్స్. ఎన్సీసీ అయితే ఫస్ట్ ర్యాంక్ టు 40,000 ర్యాంక్, ఆంగ్లో ఇండియన్ అయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 31st వెళ్ళాలి అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ జూన్ 1 వచ్చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 1 to 60,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు 40,000 to 80,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఫస్ట్ తారీఖు. నెక్స్ట్ జూన్ 2 వచ్చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, ఎన్సీసీ వాళ్ళు 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళండి. సెకండ్తో ఎన్సీసీ స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్స్ అయిపోతుంది. నెక్స్ట్ జూన్ 3 వచ్చేసి మనకి క్యాప్, పీడబ్ల్యూడీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 3rd జూన్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదే గైస్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.